మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రాణశక్తి గురించి తెలుసుకున్నాం కదా. సో ఇవాళ సిల్వర్ కార్డ్ గురించి తెలుసుకుందాం. సిల్వర్ కార్డ్ అనేది వినే ఉంటారు కదా. సో అదేమిటి అన్నది చూద్దాం. మానవ శరీరం ఒక అణువుల సముదాయం అని మనం అనుకున్నాం. వైరస్ సూక్ష్మజీవి మనల్ని చూస్తే దానికి మన శరీరం అణువుల రూపంలోనే కనిపిస్తుంది అని కూడా అనుకున్నాం కదా. ఇంకో రకంగా ఆలోచిస్తే మానవుడు కొన్ని రసాయనాల మిశ్రమాలతో ఏర్పడిన వాడని కూడా అనిపిస్తుంది. అవునా? మానవ శరీరంలో అనేక రసాయనిక పదార్థాలు ఉన్నాయి. శరీరంలో ఎక్కువ భాగం దేనితో నిండి ఉంటుంది? నీటితో నిండి ఉంటుంది. ప్రాణశక్తిలో మనం చెప్పుకున్న దానికి శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది అని ఇప్పుడు చెప్పుకున్న దానికి తేడా ఉంది అని అనుకుంటున్నారా? మనం ప్రాణశక్తి అనే టాపిక్లో ఏం చెప్పుకున్నాం? ఈ శరీరం అంతా అణువుల సముదాయమే. ఆ అణువులు ఒక్కొక్క చోట గుత్తులు గుత్తులుగా, ఒక్కో చోట అలా 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 స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అని అనుకున్నాం కదా. మరి ఇప్పుడేమంటున్నాము? మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది అని అంటున్నాం. సో ఈ రెండిటికి తేడా ఉంది అని అనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ తేడా ఏమీ లేదు. ఎందుకు అంటే ఆ నీరు కూడా అణువుల సముదాయంతో ఏర్పడిందేనని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, అంతే. ఒక వైరస్కి మనం గనక మాటలు నేర్పితే మన దేహంలో ఎక్కువ నీళ్లే కనబడుతున్నాయి అని ఆ జీవి మనకి తప్పకుండా చెబుతుంది అంటారు రాంప. అలాగే ఇంకో మాట కూడా అంటుందట ఆ వైరస్ మన శరీరాన్ని చూసి. మీ శరీరంలోని గాలి అణువులని చూస్తే సముద్రం ఒడ్డులో ఉన్న ఇసుకలాగే నాకు కనిపిస్తోంది అని. ఇక మన శరీరంలోని రసాయనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఇప్పుడు? మనం ఎలక్ట్రికల్ షాప్‌కి వెళ్ళి ఓ టార్చ్ సెల్‌ని కొన్నామనుకోండి. ఆ టార్చ్ సెల్ మధ్యలో ఓ పెన్సిల్ మందంలో ఓ కార్బన్ కడ్డీ ఉంటుంది కదా, అంత లావుగా. దాని చుట్టూ కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉంటాయి. సో ఈ మొత్తం ఓ జింక్ పైపులో బిగించబడి ఉంటుంది. అవునా? సో సెల్ లోపల బాగా తడిగా ఉంటుంది. పైకి మాత్రం పొడిగా కనిపించే ఈ బ్యాటరీ సెల్‌ని డ్రై సెల్ అని పిలుస్తూ ఉంటాము. ఇలాంటి సెల్స్ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాము. సో ఈ బ్యాటరీలను టార్చ్ లైట్‌లో ఉంచి స్విచ్ నొక్కంగానే ఆ సెల్స్‌లో విద్యుత్తు సృష్టించబడి ఓ లైట్ వెలుగుతుంది. స్విచ్ ఆపగానే బ్యాటరీలోని రసాయనిక చర్య ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. రసాయనిక చర్యకు జింక్ రేకు కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటే విద్యుత్ పుట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ రసాయనిక చర్య జరగక ముందు బ్యాటరీ సెల్‌లో అసలు విద్యుత్తే ఉండదు. ఉప్పు నీళ్ళల్లో ఊరకే నిలబడి ఉన్న చిన్న పడవలలో, పెద్ద ఓడలలో కూడా ఇలాగే విద్యుత్ తయారవుతుందనే విషయం గురించి బహుశా వినే ఉంటారు కదా. సో ఉప్పు నీళ్ళలో తేలుతున్న పడవ అడుగు భాగంలో ఉన్న 2 విభిన్న లోహపు రేకుల మధ్య కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి విద్యుత్ తయారవుతూ ఉంటుందట. దురదృష్టవశాత్తు ఓ పడవకి అడుగు భాగంలో ఓ రాగి రేకు తాపడం చేసి ఉందనుకోండి. ఆ రాగి రేకుకి పైన కొన్ని ఇనుప బద్దీలను స్క్రూలతో గానీ, మేకులతో గానీ బిగించి ఉంచారనుకోండి. కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఉప్పు నీళ్ళల్లో ఎలక్ట్రాలసిస్ చర్యల వల్ల ఆ రాగి రేకు ఇనుప బద్దీల జంక్షను చిల్లు పట్టిపోయి, అంటే
తుప్పు పట్టిపోయి, పొడి పొడిగా రాలిపోయి, నామరూపాలు లేకుండా పోతుంది. ఇలాంటి ఉపద్రవం జరగకుండా ఉండటానికి, పడవ పాడైపోకుండా ఉండటానికి ఓ త్యాగపు ధన ధృవాన్ని సాక్రిఫిషియల్ ఎనోడ్ అంటే ఓ జింకు రేకు లాంటి దాన్ని ఉపయోగిస్తారు. సో, రసాయనిక చర్య జరిగితే ఈ జింకు రేకు పాడైపోతుందే తప్ప మిగతా పడవ పాడవదనమాట. అప్పుడప్పుడు జింకు రేకును మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. రాగి, కంచు, రుణ విద్యుత్‌కు జింకు, అల్యూమినియం, మెగ్నీషియం ధన విద్యుత్తుకు ఆలంబనగా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్‌గా ఉంటాయి. సో, ఓడకి ఉపయోగించే ప్రొపెల్లర్‌లను కాంస్యంతో తయారు చేస్తారు. ఇవి ఎలక్ట్రాలిసిస్ ద్వారా పాడైపోకుండా ఉండటానికి ఆహ్, షిప్ ఇంజినీర్లు ఓ సాక్రిఫిషియల్ ఎనోడ్‌ని ప్రొపెల్లర్ దగ్గర అమరుస్తారు. ఇదంతా ప్రస్తుతం చెప్పడం ఎందుకు అంటే, విద్యుత్ ఎలా ఉంటుందో, ఎన్ని విచిత్ర పద్ధతుల్లో, పరిస్థితుల్లో అది తయారవుతుందో అర్థం కావడానికే. మానవుని మెదడులో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కదా! హ్మ్. మరి ప్రాణశక్తి అలాగే కదా ఉద్భవించేది. హ్మ్. సో, మానవుని మెదడులో కూడా విద్యుత్ ఉత్పత్తవుతుంది. అంటే మన శరీరంలో అనేక లోహాల కణాలు ఉన్నాయి అనే కదా అర్థం. జింక్, కార్బన్ అణువులు ఉంటాయి. మన శరీరం అనేక కార్బన్ అణువులతోనే నిర్మితమై ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. శరీరంలో నీళ్లున్నాయి. ఇంకా శరీరంలో ఉప్పు, మెగ్నీషియం, పొటాషియం లాంటి రసాయనాలు కూడా ఉన్నాయి. వీటి రసాయనిక చర్య వల్ల మెదడులో కొద్ది మొత్తంలో విద్యుత్ అయితే తయారవుతుంది. దీన్ని మనం గుర్తించవచ్చు, రికార్డ్ కూడా చేయవచ్చు. ఎంత విద్యుత్ ప్రవాహం ఉందో లెక్కించవచ్చు కూడా మనం. సో, ఒక మానసిక రోగి మెదడులోని విద్యుత్ తరంగాలని ఓ గ్రూప్ పేపర్ మీద రికార్డ్ చేసే యంత్రాలని మనం చూసే ఉంటాం కదా! సినిమాల్లో వాటిల్లో అక్కడ ఇక్కడ చూస్తానే ఉంటాం అలా. సో, ఓ రోగి తల మీద, కణతల మీద ఇది హాస్పిటల్స్‌లో కూడా చూస్తాం ఈ మెషిన్స్. తల మీద, కణతల మీద చిన్న రేకు ముక్కల్ని టేపుతో అంటించి, ఆ రేకు ముక్కల్ని వైర్లతో కలిపి ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రాఫ్ అనే యంత్రానికి కనెక్ట్ చేస్తారు. బ్రెయిన్ వేవ్స్ అంటే మెదడు నుంచి వచ్చే విద్యుత్ తరంగాలని ఈ యంత్రం రికార్డ్ చేస్తుందనమాట. తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫ్‌ని పరీక్షగా చూచి ఆ రోగి జబ్బేమిటో కూడా సులభంగా తెలుసుకుంటారు. సో, మానవుని మెదడు విద్యుత్ తరంగాలని సృష్టించడమే కాదు, దివ్యాత్మ లేక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఓ రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహించగలదు. మనం డీప్‌గా చాలా రోజుల నుండి మెడిటేషన్ సాధన చేస్తూ ఉంటే, మెడిటేషన్ అన్న పదం విన్న వెంటనే ఆ మెడిటేషన్ చేసే ఆ టైంకి మన తలంతా బరువెక్కిపోతూ, మన తలంతా ఒక వేవ్స్ లాగా తలలో తిరుగుతూ, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండే ఉంటుంది కదా కొంతమందికి. సో, ఇదంతా ఏమిటి? మానవుడి మెదడు విద్యుత్ తరంగాల్ని సృష్టించడమే కాక, దివ్యాత్మ లేక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాలని ఒక రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహిస్తుందనమాట. సో, మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని, అనుభవాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తూ ఉంటుంది మానవుని మెదడు. దివ్యాత్మకి, మానవుడి మెదడుకి మధ్య వ్యాపించి ఉన్న తెగిపోని, కంటికి కనిపించని ఓ వెండి తీగ పోగు అదే సిల్వర్ కార్డ్. దీని ద్వారా ఈ విద్యుత్ తరంగాలు రెండు పక్కలా తిరుగుతూ ఉంటాయి. సో, సిల్వర్ కార్డ్ అంటే ఏమిటో తెలిసింది కదా! మానవుడికి దివ్యాత్మ మానవుడి మెదడుకి, దివ్యాత్మకి మధ్య వ్యాపించి ఉన్న తెగిపోని, కంటికి కనిపించని ఓ వెండి తీగ పోగు సిల్వర్ కార్డ్. దీని పనేంటి? విద్యుత్ తరంగాల్ని దివ్యాత్మ నుండి మానవుడి మెదడుకి, అలాగే మానవుడు
నేర్చుకున్న సమస్త విజ్ఞానాన్ని, అనుభవాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి ఆ దివ్యాత్మకి అందిస్తూ ఉంటుంది మానవుడి మెదడు. సో, ఈ సిల్వర్ కార్డ్ అనేది దివ్యాత్మకి, మానవుడికి మధ్య కనెక్షన్ అనమాట. సో, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఆట వస్తువులని మనం చూస్తాం కదా! సో, రిమోట్ కంట్రోల్‌తో నడిచే విమానాలు కూడా ఉన్నాయి కదా! మన శరీరం కూడా ఓ రిమోట్ కంట్రోల్‌తో నడిచే ఓ వాహనం లాంటిది అని ఊహించుకోవచ్చు. ఒక చిన్న కుర్రాడు తన చేతిలోని రిమోట్ కంట్రోల్ స్విచ్‌ని ముందుకు, వెనక్కు, పక్కకు కదిపి ఓ కారు బొమ్మను ముందుకు, వెనక్కు ఎలా పరిగెత్తిస్తూ ఆడుకుంటాడో మనం చూస్తూనే ఉంటాం. మన శరీరం కూడా సరిగ్గా ఇలాంటి వాహనమేనని పోలిక చెప్పవచ్చు. దివ్యాత్మ తాను క్రిందకి, భూమి మీదకి రాకుండా తన బదులు ఓ మానవ దేహాన్ని క్రిందకి పంపించి రిమోట్ కంట్రోల్ స్విచ్లను తన దగ్గర ఉంచుకొని ఓ ఆటలాగా నాటకాన్ని ఆనందిస్తూ ఉంటాడు. మానవ దేహం అనుభవించే అన్ని అనుభవాలు, ఆలోచించే అన్ని ఆలోచనలు, నేర్చుకునే సమస్త విద్యలు అన్నీ జాగ్రత్తగా దివ్యాత్మలోని జ్ఞాపకాల భాండాగారంలో క్రమబద్ధంగా సేవ్ చేయబడుతూ ఉంటాయన్నమాట. బాగా తెలివితేటలున్న కొద్ది మందికి ఉన్నట్టుండి ఓ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఈ ప్రేరణ దివ్యాత్మ నుంచి నేరుగా వారికి, దివ్యాత్మకు మధ్యనున్న వెండి తీగ ప్రోగు సిల్వర్ కార్డ్ ద్వారానే అందుతుంది. లియోనార్డో డావిన్సీ పేరు వినే ఉంటారు కదా! ఆయనకి ఎప్పుడు దివ్యాత్మతో సంబంధం స్థిరంగా ఉండేది. ఆయన తాను చేసే ప్రతి పనిలో కూడా మహామేధావిగా గుర్తించబడ్డారు. గొప్ప గొప్ప చిత్రకారులు లేదా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులే వారి వారి దివ్యాత్మలతో కొన్ని తీగల ద్వారా ఇలాంటి సంబంధమే కలిగి ఉండి, దాని ద్వారానే వారు గొప్ప ప్రేరణలని స్వీకరించి తమ తమ విద్యల్లో ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించగలిగి భాసిస్తూ ఉంటారు. గొప్ప చిత్రాలు, గొప్ప సంగీతము ప్రపంచానికి ఇలాగే ఉంటాయి. పైనుంచి మానవుణ్ణి ప్రేరేపిస్తున్న దివ్యాత్మల నుంచి ఆ శక్తి వాళ్ళకలా లభిస్తూ ఉంటుంది. దివ్యాత్మకు మానవుడికి మధ్య ఉన్న సిల్వర్ కార్డ్ వెండి తీగ ప్రోగు ద్వారా మానవుడు తల్లి నుంచి విడిపోని బిడ్డలాగా ఉంటాడనమాట. తల్లికి బిడ్డకు మధ్య తెగిపోని ప్రేగు బొడ్డు దగ్గర కలిసి ఉన్నట్టే పరమాత్మకి జీవుడికి మధ్య ఉండే వెండి వన్నెల తీగ ప్రోగు తెగిపోని సంబంధంలాగా కలిసి ఉంటుంది. తల్లి బిడ్డని కలిపే ప్రేగు సృష్టిలో చాలా గొప్పది, విచిత్రంగా నిర్మించబడిన బంధం అది. కానీ వెండి తీగ ప్రోగుతో ఈ సిల్వర్ కార్డ్తో పోలిస్తే ఆ మాంసపు ప్రేగు ఓ మామూలు దారపు ముక్కలాగా అనిపించక మానదు కదా. మన కంటి చూపుకు అందని ఆ వెండి పోగు, ఆ సిల్వర్ కార్డ్ ఈ సృష్టిలోనే ఉన్న కొన్ని జంతువుల కళ్ళకి సహజంగానే కనిపిస్తుంది అంటే మీరు నమ్మాల్సిందే మరి. ఎందుకు అంటే ఆ జంతువుల కళ్ళకి కనిపించే కాంతి తరంగాల ప్రకంపనాల హద్దుల్లో ఈ సిల్వర్ కార్డ్ అణువుల ప్రకంపనాలు ఉండటం వల్లనమాట. ఇలాంటి ఉదాహరణే ఇంకొకటి ఉంది. అది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈరోజు చెప్పుకున్న విషయాలను బాగా గుర్తుంచుకోండి. సిల్వర్ కార్డ్ అంటే ఏమిటి, ఆ సిల్వర్ కార్డ్ యొక్క పని ఏమిటి, మనలో ప్రాణశక్తి ఎలా ఉద్భవిస్తుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.